అందరికీ నమస్కారం. ఈరోజు మంచి మాట కార్యక్రమంలో ఒక చక్కటి సూక్తిని తెలుసుకుందామండి. ఏంటంటే దురాశ దుఃఖానికి చేటు. ఇది మనందరికీ తెలిసిందే. చాలాసార్లు మనం ఈ మాటను వింటూ ఉంటాం. మనిషి అవసరమైన దానికంటే కూడా ఆశపడితే, అతిగా ఆశపడితే దాని నుంచి వచ్చేటటువంటి చెడు ఫలితాలే చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏ విషయంలో అయినా సరే, డబ్బు అయినా కానీ, లేకపోతే ఏదైనా ఒక పదవి గురించి అయినా కానీ, లేకపోతే విద్యార్థుల్లో అయితే కనుక మితిమీరినటువంటి మార్కులు, మితిమీరినటువంటి ర్యాంకులు, ఇవన్నీ అంటే మితిమీరటం అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి విద్యార్థి కూడా గొప్పగా చదువుకోవాలి అని చెప్పని వాళ్ళ స్కూల్లో ఆశిస్తారు, తల్లిదండ్రులు ఆశిస్తారండి. అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ వాడు ఎంతవరకు రిసీవ్ చేసుకోగలడు, వాడి తెలివితేటలు ఎంత, వాడికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేటటువంటిది బేరీ తీసుకొని దాన్ని బట్టే మనం ఆశలు అనేవి పెంచుకోవాలండి. ఆ మితిమీరినటువంటి ఆశలు తల్లిదండ్రులు పెట్టుకోవటం వల్ల ఏం జరుగుతుంది ఈరోజు అంటే, పిల్లలతో పదే పదే మనం 1-4 సార్లు నీ మీద ఇంత ఖర్చు పెట్టాము, ఇంత ఆశ పెట్టుకున్నామంటే ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు అనుకున్నటువంటిది తను సాధించలేకపోతే ఇంకా నేను వేస్ట్ ఎందుకు అని చెప్పనేటటువంటి ఉద్దేశంతో పిల్లలు చాలామంది అఘాయిత్యాలు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. కాదంటారా? ఎంతమంది మీరు నాతో ఏకీభవిస్తారు చెప్పండి? ఎన్ని సంఘటనలు చూస్తున్నాం మనం. రిజల్ట్స్ వస్తున్నాయి అంటే భయం. ఏంటంటే ఈ తల్లిదండ్రులు ఒక టార్గెట్ పెట్టుకుంటారు పిల్లల మీద. ముఖ్యంగా విద్యార్థుల గురించి నేను చెప్తున్నాను. ఎందుకనంటే చిన్న వయసులో ఇప్పుడు అదొక్కటే, చదువు ఒక్కటే వాళ్ళకి మార్గం కాదు. అది కాకపోతే వాళ్ళల్లో ఉండేటటువంటి టాలెంట్ అనేటటువంటిది ఏ వేటి మీదైనా పెట్టుకొని వాళ్ళు చక్కగా స్టాండ్ అవ్వగలుగుతారు, జీవితంలో స్థిరపడగలుగుతారు. అంతేకాదండి, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఒక్క మనిషికే వస్తుంది. ఒక్క మార్కుతోనో లేకపోతే ఒక పాయింట్తోనో తేడా వచ్చి వాడి ఫస్ట్ ర్యాంక్ రాకపోతే అదే వాళ్ళ లైఫ్ నీకు రాలేదని చెప్పి తల్లిదండ్రులే అర్థం చేసుకోలేకపోతే ఆ పిల్లలు దేనికి భయపడుతున్నారంటే, అమ్మో మా నాన్న ఏమంటాడో, మా అమ్మ ఏమంటుందో, వేరే వాళ్ళతో పోల్చటం వల్ల అమ్మో నేను ఇక్కడ ఉంచకపోతే ఎట్లా, నన్ను తీసుకొచ్చి ఇంత ఖర్చు పెట్టారు, నేను ఇంటికి వెళ్ళటం కంటే కూడా నేను చనిపోవటం బెటరు అనేటటువంటి నెగటివ్ థింకింగ్ అనేది పిల్లలకు వస్తుందండి. దీనికి ఎవరు బాధ్యులు చెప్పండి? అందువల్ల మనము దురాశ దుఃఖానికి చేటు, ఇది ఎప్పుడో చెప్పారు మన పెద్దవాళ్ళు. దీని గురించి రకరకాల కథలు చెప్పారు. సరే, పక్షులు, జంతువులు, కథలు ఇవన్నీ మనకు వద్దు. మనము రియాలిటీ ఏంటనేటటువంటిది ఇప్పటి ప్రపంచానికి మనం అన్వయించుకొని చూసుకుందాం. అలాగే డబ్బుకు సంపాదించిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కూడా మితిమీరి ఆశపడి, ముఖ్యంగా యువత ఈరోజు వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదనలో 1 లక్ష రూపాయలు వాళ్ళకి జీతం వస్తుందంటే 1,25,000 ఖర్చు చూపిస్తున్నారండి వాళ్ళు. అది ఆశపడటం కాదంటారా? చెప్పండి. ఒక ఇల్లు కొనుక్కోవచ్చు, ఒక కారు కొనుక్కోవచ్చు. కాతే వాళ్ళకి ఎంతవరకు పరిమితి, వాళ్ళు ఎంత చేయగలరు, దానిలో ఎంత కట్టగలరు అనేది ఆలోచించుకొని ఈ ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అనేటటువంటిది, ఈ ఈఎంఐతో వాళ్ళు సతమతమైపోతున్నారు. ఎటువంటి పరిస్థితి అంటే ఈరోజు మనం పేపర్లలో చూస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు వల్ల ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు అంతంత చదువుకొని అంత జీతాలు వచ్చి నీకు అసలు అంత అవసరం ఏంటండి? నువ్వు మితిమీరి ఆశపడబట్టే కదా, దానివల్లే కదా ఈ అనర్థాలన్నీ జరుగుతున్నాయి. ఒకసారి ఆలోచించండి. మనకు వచ్చే ఇన్కమ్ ఎంత, మనం ఇందులో ఎంత కట్టుకోగలము, మన కుటుంబ ఖర్చులు ఎంత అవుతాయి, అలాగే మనకి ఇంకా అన్ఫోర్సీన్ కండిషన్ వచ్చి, అంటే ఎదుర్కోలేనటువంటి, మనము ఊహించినటువంటి పరిస్థితి వచ్చి ఏదైనా ఖర్చులు వస్తే ఎట్లా ఖర్చు పెట్టుకోవాలి, ఇవన్నీ ఆలోచించకుండా ఆశపడిపోయి, ఆశ ఎక్కువైపోయి ఖర్చులు పెట్టేసేసుకొని వాటిని తీర్చలేక అప్పుల పాలయ్యి పిరికిగా, మరి దేవుడిచ్చినటువంటి జీవితం 100 సంవత్సరాలైతే దాన్ని చక్కగా వాళ్ళు ఆస్వాదించకుండా మధ్యలోనే అర్ధాంతరంగా చనిపోతున్నారు. దీనికి ఎవరు బాధ్యులు? ఏంటి దీనికి కారణం? వాళ్ళల్లో ఉండేటటువంటి మితిమీరిన ఆశే కదా. కాబట్టి ఆశ అనేటటువంటిది ఉండాలి, కానీ అది మితిమీరి ఉండకూడదు, దురాశలాగా మారకూడదు. ఆ దురాశ మనకి దుఃఖానికి చేటవుతుంది. మొదటికే దానివల్ల మోసం వస్తుంది. ఈ విషయాన్ని మనం అందరం గ్రహించాలండి. తల్లిదండ్రులేంటి, విద్యార్థులేంటి, ఉద్యోగం చేసేవాళ్ళు ఏంటి, ఎవరైనా సరే
ఎవరికైనా ఇది వర్తిస్తుంది. మన పెద్దవాళ్ళు ఊరికే చెప్పరండి. ఎవరికి చక్కగా ప్రశాంతంగా వాళ్ళని సంవత్సరాలు జీవించారు అని చెప్పనంటే ఈ లేనిపోని ఆశలు లేకపోవటం వల్లే వాళ్ళు మనుగడ సాగించగలిగారండి. నువ్వు పొదుపు చేసుకొని దాచుకున్న డబ్బులతో కొనుక్కో, పర్వాలేదు, ఎవ్వరూ కాదంటలేదు. కానీ ఆశపడి అప్పు చేస్తే దానివల్ల నువ్వు నీ కుటుంబం రోడ్డును పడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి మనం అందరం కూడా దురాశ దుఃఖానికి చేటు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిదండి. ధన్యవాదాలు.